ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 22వ వచనము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. చాలామంది క్రైస్తవులు నమ్మేది, చాలామంది క్రైస్తవులకు వినిపించేటటువంటి బోధ ఏమిటంటే, మనము ఏది అడిగినా ఆయన ఇస్తాడు. మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా ఆయన ఇస్తాడు. ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచేవాడు. నీ ఆశ ఎప్పటికీ భంగము కానేరదు అనేటువంటి మాటలను మనం బలముగా నమ్ముతాము. అవే మాటలను మనం ఎక్కువగా వింటాము కూడా. వీటన్నిటికీ నేను వ్యతిరేకము కాదు, కానీ దేవుడు నిజముగానే మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా ఇచ్చేవాడు. మన ఆశను ఆయన ఎప్పటికీ భంగము చేయడు. ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచేటటువంటి దేవుడు కూడా. అయితే వీటితో పాటు కలిసి ఉన్నటువంటి మరొక సత్యాన్ని కూడా మనం మర్చిపోకూడదు. దాన్నే 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 22వ వచనంలో చూస్తూ ఉన్నాం. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కాబట్టి మనము ఏది అడిగినా అది ఆయన వలన దొరుకును అనేటువంటి మాట. అనగా దేవుడు ఎప్పుడు నీవు అడిగింది ఇస్తాడు, ఎప్పుడు నీవు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా నిన్ను దీవిస్తాడు. ఎప్పుడు నీ ఆశ ఎప్పటికీ కూడా భంగము కానేరకుండా ఉంటుందంటే, మనం ఆయన ఆజ్ఞలను గైకొన్నప్పుడు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నప్పుడు. ఇవి రెండు మనం చేయుచున్నామా అనేది కూడా మనం ప్రశ్నించుకోవాలి. ఇది ప్రశ్నించుకోకుండా మనం అడుగుతూ మనకు దొరకనప్పుడు విశ్వాసంలో దిగజారిపోవటం తప్ప మరేమీ చేయలేము. కాబట్టి ఈ మాటల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా పరిశీలన చేసుకో. ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచు అడుగు, ఆయన ఇస్తాడు. దేవుడి మాటల చేత మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, నీకు వందనాలు. ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని బలపరచుమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.